హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వచ్చినప్పుడల్లా, సినిమాకి సంబంధించి టీజర్ వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదొచ్చినా కూడా సోషల్ మీడియా అంతా కూడా ఫుల్ వైరల్గా మారుతుందన్నమాట. అయితే ఇప్పుడు మాత్రం ఈ సినిమా నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చేసాయి. ఒకటేమో మాట వినాలి, నిన్ననే ఇంకొక సాంగ్ కూడా రావడం జరిగింది. ఇక ఆ సాంగ్ విన్న తర్వాత అందరూ కూడా ఊగిపోతున్నారనే చెప్పాలి. నిన్న వచ్చిన సాంగ్ మాత్రం చూసుకుంటే ఫ్యాన్స్ అందరూ కూడా కొద్దిసేపట్లోనే దాన్ని ట్రెండింగ్ 1కి తీసుకురావడం జరిగింది. కొల్లగొట్టిందిరా అంటూ సాంగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక రాహుల్ సిప్లిగన్స్ అదేవిధంగా మంగ్లీ పాడిన ఈ సాంగ్కి కీరవాణి అయితే మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎండ్ అవ్వడానికి ఎన్నో సంవత్సరాల ప్రయాణమే చేశారనే చెప్పాలి. అయితే ఫస్ట్ హరిహర వీరమల్లుకి క్రిష్ అయితే డైరెక్టర్గా వహించడం జరిగింది. దాని తర్వాత ఆయన టైం చూసి ఇక పవన్ కళ్యాణ్ ఇంకా రారు అని చెప్పేసి ఓ పాయింట్లో ఆయన అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇక దాని తర్వాత క్రిష్ ప్లేస్లో జ్యోతి కృష్ణ రత్న గారి కొడుకు అయితే ఆయన డైరెక్షన్ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఇంకా హాఫ్ అయితే ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటి అంటే ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది ఏంటి, మరి క్రిష్ ఎందుకు తప్పుకున్నారు, ఇవన్నిటి గురించి పక్కకు పెడితే రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పబోతున్నా అన్నట్టుగా స్టోరీ గురించి అయితే ఎన్నో వార్తలు బయటకు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్స్లోకి రావడానికి అయితే రెడీగా ఉంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ కొల్లగొట్టిందిరా అనే సాంగ్లో తన అపియరెన్స్ చూసిన తర్వాత అరే ఎంత బాగుంది ఈ ముద్దుగుమ్మ అన్నట్టుగా అందరూ కూడా ఫీల్ అయ్యారు. అదే కాకుండా ఈ సినిమాకి సంబంధించి దాంట్లోనే అనసూయ కూడా కనిపించడం, తను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల కిందట లాస్ట్ ఇయర్ అనమాట 2023లో అండ్ 2024 అనుకుంటా ఆ టైంలో తను ఒక మాట అయితే చెప్పింది, నేను పవన్ కళ్యాణ్ పక్కన ఓ సాంగ్లో చేసిన తొందరలోనే ఆ సాంగ్ బయటకు వస్తుంది అనేసి అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. సో ఈ సాంగ్ మాత్రం కొద్దిసేపట్లోనే మంచిగా వైరల్గా మారింది. మరి ఈ సినిమా తొందరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చూద్దాం. మరి సినిమా నిజంగా హిట్ అవుతుందా లేకపోతే ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఉంటుందా ఏంటనేది మేలో చూసుకుందాం.